హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీటెక్. నా పేరు శంకర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు బ్యాక్ లింక్ ఎలా జనరేట్ చేయాలి ఏంటనేది. అది కూడా చాలామంది యూజువల్గా ఫ్రీ బ్యాక్ లింక్స్ ఎలా చేయాలి ఏంటనేది అడుగుతూ ఉంటారు. సో ఈరోజు ఆ కాన్సెప్ట్ మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక టాప్ 10 ఫ్రీ బ్యాక్ లింక్ జనరేట్ చేసే వెబ్సైట్ గురించి చెప్పదలుచుకున్నాను. సో చాలా నుంచి వీడియోస్ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ మై వర్క్ కావచ్చు, లేదంటే ఈ స్టూడెంట్స్కి కొంచెం బిజీగా ఉన్నాను. నేను క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఈ ఎస్ఈఓ కాన్సెప్ట్, ఎస్ఈఓలో ఒక పార్ట్ అయిన బ్యాక్ లింక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇందులో టాప్ ఫ్రీ బ్యాక్ లింక్ జనరేట్ చేసే వెబ్సైట్, దాంతోపాటు మనం ఓన్లీ వెబ్సైట్స్ ఏదో ఉండాలి. keytechgroup.in.comకి కాకుండా జస్ట్ లైక్ ఇప్పుడు మన ఒక లింక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ రాసాము, లేదంటే ఒక బ్లాగ్ పోస్ట్ రాసాము, ఆ బ్లాగ్ పోస్ట్ సంబంధించిన యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా మనం ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క స్పెసిఫిక్ లింక్కి మనం బ్యాక్ లింక్ జనరేట్ చేసుకోవచ్చు. సో అది అందులో మనం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి backlinker.net. సో ఇందులో ఏంటంటే ఈజీగా మనం ఏదైతే మన వెబ్సైట్ లింక్ ఏదైతే మనం బ్యాక్ లింక్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాని యూఆర్ఎల్ని మనం కనుక ఇక్కడ పేస్ట్ చేసి, ఓకే, సో ఇక్కడ చూసుకోండి HTTP అనే 2 టైప్ వచ్చింది. సో అది తీసేయండి అండ్ లాస్ట్లో తీసేసి మనం సబ్మిట్ అని కొడితే మనకు బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ keytechgroup.in అంటే ఇలాంటి మెసేజ్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఎక్స్టెన్షన్ని తీసేయండి. సో ఓన్లీ keytechgroup.inని కనుక మీరు అంటే మీరు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని, నాది keytechgroup.in.com ఉన్నాయి కాబట్టి నేను వాటిని చేసి చూపిస్తున్నాను. మీ ఓన్ వెబ్సైట్స్ లింక్ని మీరు అలా ఇచ్చి సో జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది అరౌండ్ కొన్ని 2500 హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ని ఆ తర్వాత జనరేట్ చేస్తుంది జనరల్గా ఫ్రీగా. కాబట్టి ఇవి 1000 ప్రీమియం క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేది బేస్డ్ ఆన్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఉంటుంది. ఓకే, అలానే నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వెబ్సైట్. దీంట్లో కూడా సేమ్ మీరు మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఏదైతే మీ యూఆర్ఎల్ ఓకే. తర్వాత కీవర్డ్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ అంటే నేను ఒక కీవర్డ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను, ఫ్రీ బ్యాక్ లింక్. ఓకే, జనరేటర్ వెబ్సైట్స్ అనేది నా కీవర్డ్. ఓకే, సో నేను 10 సబ్మిషన్స్ 100 2000 అనేది మీ ఇష్టము. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు 10 చేసి చూపిస్తాను. 2500 అంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో 10 నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సబ్మిట్ అని కొడితే మనకు 10 వెబ్సైట్స్లో సబ్మిట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేజ్ క్రియేటెడ్ అండ్ పింగ్డ్ అని ఉంది. ఒకవేళ ఓకే కాకుండా ఒకవేళ ఫెయిల్ అని వస్తే ఆ పర్టికులర్ వెబ్సైట్లో మనకు బ్యాక్ లింక్ జనరేట్ అవ్వలేదని మీనింగ్ దీన్ని. అండ్ ఇవి 100% వర్క్ అవుతాయని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫ్రీ. సో అది కూడా మనం థింక్ చేయాలి, ఎందుకంటే ఫ్రీగా చేయడం వల్ల అన్నీ అవుతాయని మనం అనుకోకూడదు. సో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి realbacklinks.com. ఓకే, ఇందులో కూడా మీరు జస్ట్ యూఆర్ఎల్ ఇచ్చేసి ఓకే క్రియేట్ బ్యాక్లింక్స్ అంటే మీకు కొన్ని బ్యాక్లింక్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇందులో చూడండి 20 మాత్రమే చేస్తుంది ఇది, ఐ మీన్ లైక్ 6-7 చేస్తుంది. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ $15 పెట్టి మనం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి smallseotools.comలోనే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసేసి బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలానే ప్రతి వెబ్సైట్కి మనం బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి freebacklinkbuilder.net. సో ఈ వెబ్సైట్ కూడా మనకు ఫ్రీగానే జనరేట్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ లింక్ ఇచ్చేసి ఓకే మీకు ఇచ్చేసి జస్ట్ ఫ్రీ డూ ఫాలో బ్యాక్ లింక్. డూ ఫాలో అన్న బ్యాక్ లింక్స్ ఉన్న జనరల్గా వస్తాయి కాబట్టి సో డూ ఫాలో బ్యాక్ లింక్ని మీరు క్రియేట్
ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ SEOunity.com. సో ఇందులో కూడా మీరు జస్ట్ మీ URL ఇచ్చి మీరు ఏదైతే URL అంటే ఏ కీవర్డ్ తోటి మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారో అది మీరు బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓకే అంటేనే సక్సెస్ఫుల్గా యాడ్ అయినట్టు. ఓకే, సో ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి SEO All 24/7. ఈ వెబ్సైట్లో కూడా మీకు కొన్ని పైన చూడండి పింగ్ URL, బ్యాక్ లింక్ చెక్కర్. సో మనం ఇక్కడ ప్లగరిజం చెక్కింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడేది బ్యాక్ లింక్ జనరేటర్ గురించి కాబట్టి బ్యాక్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలనేది ఇది. అండ్ తర్వాత ఇక్కడ క్యాప్స్ కొట్టండి, తర్వాత LCO. ఓకే, క్యాప్స్ కొట్టేసి జనరేట్ బ్యాక్ లింక్స్ అని కొడితే మీకు బ్యాక్ లింక్స్ అనేవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇందులో 92 హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ని ఈ వెబ్సైట్ జనరేట్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వెబ్సైట్ గోస్ టు crownlist.com. సో ఇందులో 5000 ఫ్రీ బ్యాక్ లింక్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ లింక్స్ అన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ నా డిస్క్రిప్షన్లో మీరు చూసుకొని మీరు దాంట్లో నుంచి వెళ్ళి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో మీ లింక్ ఇవ్వండి. ఇంకో వెబ్సైట్ వచ్చేసి free-backlinks.net. సో ఇందులో కూడా మీరు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే 310 బ్యాక్ లింక్స్ ఇది. సో మీరు ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కీవర్డ్స్ కింద కీవర్డ్ సెలెక్ట్ చేయండి. నేను ఆల్రెడీ కొన్ని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఫ్రీ. ఓకే, ఫ్రీ బ్యాక్ లింక్ జనరేటర్ అని పెడతాను వెబ్సైట్. ఓకే, పెట్టేసి బ్యాక్ లింక్స్ అని పెడితే మనకు బ్యాక్ లింక్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 10th వెబ్సైట్ వచ్చేసి solidseotools.com. ఇందులో కూడా మీరు ఏదైతే లింక్ని మీరు ఇచ్చేయాలనుకుంటున్నారో, బ్యాక్ లింక్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డైరెక్ట్ లింక్ ఇచ్చేసి చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో మీరు చూసారు కదా, ఈ 10 వెబ్సైట్స్ తోటి మనం ఫ్రీ బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 10 వెబ్సైట్స్ తోటి మనం ఫ్రీ బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకున్న తర్వాత మేబీ సమ్టైమ్స్ ఈ బ్యాక్ లింక్స్ వల్ల మనకు కొన్నిసార్లు ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది, కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ 10 వెబ్సైట్కి సంబంధించిన లింక్స్. ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈరోజు మన టాపిక్. సో ఇంకా నా దగ్గర కోర్సెస్ వచ్చి ఆన్లైన్ కోర్సెస్ చెప్తున్నానండి. ఈ టెక్నికల్ నుంచి మీకు బ్లాగ్ నుంచి అమౌంట్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అప్డేట్ మార్కెటింగ్ చేసుకోవాలి, అందులో అప్డేట్ మార్కెటింగ్ చేసుకోవాలి, యాడ్స్ గురించి కానీ, వెబ్సైట్స్ గురించి కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మీరు ఏదైనా మీ బిజినెస్ ఐడియాస్ కానీ వాటి గురించి కానీ మీరు నాకు షేర్ చేయగలిగితే మీకు దానికి తగ్గట్టుగా నేను హెల్ప్ చేయడం కానీ, లేదంటే మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని నేను ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటే మీరు నా దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను నా దగ్గర ఆల్మోస్ట్ 20 నుంచి 30 కోర్సెస్ ఉన్నాయి. ఇలా సేమ్ అమెజాన్కి సంబంధించినవి, అప్డేట్ మార్కెటింగ్, బ్లాగింగ్కి సంబంధించిన, SEO, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు వరకు నా దగ్గర చాలామంది తీసుకుంటున్నారండి. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు బయట ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ఫీజు కూడా తక్కువే ఉంటుంది, అది మీరు గమనించగలరు. అండ్ ఇంకా లాస్ట్ నేను చెప్పదలుచుకున్న ఒకటే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.